హే బ్రోస్, వెల్కమ్ టు ద టాప్ కేర్స్ వరల్డ్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నేను నా జర్నీ ఎలా మొదలు పెట్టాను, ఎలా బిలీనియర్ కావాలనే వీడియోస్ తీస్తున్నాను. సో మీకు కూడా హెల్ప్ కావచ్చు, త్వరలో అవి అప్లోడ్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరు రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా, ఆర్ మీ ఫస్ట్ హౌస్ లేకపోయినా ఫ్లాట్ కొనాలనుకునే స్టేజ్లో ఉన్నారా? ఈ వీడియోలో రియల్ ఎస్టేట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఎలా పనిచేస్తుంది అండ్ ఎలా వర్క్ అవుతుంది ప్రతి ఒక్కటి నేను క్లియర్గా చెప్తాను. అండ్ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అనేది 5 పార్ట్స్ కిందకే వస్తుంది. సో పార్ట్ 1, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే రియల్ ఎస్టేట్ అంటే భూమి, దాని మీద ఉండే ప్రాపర్టీస్ లైక్ ఎగ్జాంపుల్ హౌస్, అపార్ట్మెంట్స్, ఎంప్టీ ల్యాండ్, ఆఫీస్, గార్డెన్స్. రియల్ ఎస్టేట్లో 2 థింగ్స్ అనేది మెయిన్గా ఉంటాయి: ల్యాండ్, అన్డెవలప్డ్ ల్యాండ్స్ ఆర్ ప్లాట్స్ కానీ, అలాగే ప్రాపర్టీ, దాని మీద కట్టే ప్రాపర్టీస్ లైక్ అపార్ట్మెంట్స్, షాప్ ఆర్ హౌస్. ఇది మనకు మెయిన్ బేసిక్ లాంటిది. ఎలాగంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, రెంట్ చేయొచ్చు, అమ్ముకోవచ్చు. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్. సో దీంట్లో ఫస్ట్ 1 ల్యాండ్, మీ సొంత ల్యాండ్. ఎగ్జాంపుల్ ఏంటంటే హౌస్, ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్. సో సెకండ్ 1 ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్, బిజినెస్కి యూజ్ చేస్తారు. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే షాప్, ఆఫీస్ ఆర్ షోరూమ్స్. వీటన్నిటి ఉండేవి కమర్షియల్ రియల్ ఎస్టేట్ అంటారు. సో థర్డ్ 1కి వస్తే ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్. ఇండస్ట్రియల్ రియల్ ఎస్టేట్ అంటే ఫ్యాక్టరీస్, మ్యానుఫ్యాక్చరింగ్స్ ఆర్ గోడౌన్స్. సో ఫోర్త్ 1 ల్యాండ్ ఆర్ వేకెంట్ ల్యాండ్, ఎంటీ ల్యాండ్, అగ్రికల్చర్ చేసుకునేది ఎంటీ ల్యాండ్స్ అంటారు, లేకపోతే ప్లాటింగ్ ఏరియాస్. సో ఇవి ఎందుకు యూస్ అవుతాయి అంటే ఫ్యూచర్లో డెవలప్ చేసుకుని లేకపోతే రీసేల్ చేసేదానికి. పార్ట్ 3 రియల్ ఎస్టేట్ ఎలా వర్క్ అవుతుంది. రియల్ ఎస్టేట్లో 3 మెయిన్ యూసెస్ ఉంటాయి. ఫస్ట్ 1 లీవ్ చేయడం, అలా ఆర్ మీ సొంత హౌస్లో లీవ్ చేయడం. సెకండ్ 1 రెంటల్ ఇన్కమ్ కోసం మీ షాప్ ఆర్ హౌస్ను రెంట్కి ఇస్తే మీకు ప్యాసివ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో థర్డ్ 1 అప్రిషియేషన్. సో ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారు, 2 to 3 years తర్వాత దాని వాల్యూ పెరిగినప్పుడు మీరు సెల్ చేయొచ్చు. సో మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మీ పేరెంట్స్ 10 years బ్యాక్ ఒక ప్లాట్ కొన్నారు 5 lakhsకి, ఇప్పుడు అది 25 lakhs వర్త్ అవుతుంది. సో దట్స్ ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మీ మంత్లీ ఇన్కమ్, ఫ్యూచర్ వాల్యూ గ్రోత్, అలాగే లాంగ్ టర్మ్ అసెట్స్ కావాలి అంటే రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. 4లోకి వెళ్దాం. పార్ట్ 4లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో 3 మెయిన్ థింగ్స్ ఉంటాయి: లొకేషన్, లీగల్ క్లియర్ టైటిల్ అండ్ అఫోర్డబుల్. మీ బడ్జెట్కు తగ్గట్టు చూసుకోండి. తర్వాత బిగినర్స్ అయినా సరే ప్లాన్తో స్టార్ట్ చేయండి. వై రియల్ ఎస్టేట్ ఈస్ పవర్ఫుల్. రియల్ ఎస్టేట్ ఎందుకు అందరూ రికమెండ్ చేస్తారు? సేఫ్ ఇన్వెస్ట్మెంట్, మంత్లీ ఇన్కమ్, ట్యాక్స్ బెనిఫిట్స్, ఎమోషనల్ యాసెట్, ఫ్యూచర్ ప్లానింగ్. సో రిస్కెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో పేషెన్స్ అనేది రియల్ ఎస్టేట్లో ఉంటే వాల్యూ అనేది పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. రియల్ ఎస్టేట్ అంటే ఏంటి ప్లాన్, ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, ఎలా రన్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి మీకు అర్థమైందని నమ్ముతున్నా. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ ఇలాంటి బిజినెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రియల్ ఎస్టేట్ గురించి కావాలంటే కామెంట్ చేయండి.